24 లక్షల ఓట్లు అవుట్ అట. డూప్లికేషన్ పర్మనెంట్ షిఫ్ట్, చనిపోయిన ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలు రాలేదు. 24 లక్షల ఓట్లు పెరిగాట ఇప్పటికే. ఇంకా దీని తర్వాత ఇంకా ఉంటుంది. ఇంకా కూడా చాలా పోయేటువంటి అవకాశం ఉన్నది. వచ్చే నెల 3 తర్వాత డ్రాఫ్ట్ జాబితాతో ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ అట. సర్ ప్రక్రియలో భాగంగా కొనసాగుతున్న దరఖాస్తుల సేకరణ ఇంకా 1,02,00,000 ఓటర్ల వివరాలు డిజిటలైజ్ చేయాలట. ఇంకా ఉన్నాయట. రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు దాదాపుగా 24 లక్షల ఓట్లు పోయినట్టేనని అధికారులు చెబుతున్నారు. మరణించిన వారివి, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారివి, డూప్లికేషన్ ఓటర్లవి ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి రాలేదని బిఎల్ఓలు ఎన్నికల సంఘానికి ఆన్లైన్లో సమాచారాన్ని అప్డేట్ చేసిందట. సర్ ప్రక్రియ భాగంగా చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ ఓట్లన్నీ డ్రాఫ్ట్ జాబితాకు దూరం కానున్నాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుంటే శుక్రవారం నాటికి ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 71.34% పూర్తయిందట. ఇంకా చాలా ఓట్లు గల్లంతయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా 3వ తారీఖు వరకు టైం ఉన్నది కాబట్టి దయచేసి వాటిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇప్పుడు ఇంకొకటి ఏమవుతుందంటే, ఒకవేళ కనుక ఇప్పుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డే ఏమైనా సంక్షేమ పథకాలకి అవే ప్రామాణికంగా తీసుకునేది. కానీ రేపు ఈ యొక్క ఓటర్ కార్డు అనేది కూడా ప్రామాణికం కాబోతూ ఉన్నది. మీకు ఒకవేళ కనుక మీరు అర్హులై ఉండి కూడా ఓటర్ కార్డు లేకపోయినట్టయితుంటే, మీకు ఓటాకు లేకపోయినట్టయితుంటే, అది మీరు రేపు భవిష్యత్తులో ఎలాంటి సంక్షేమ పథకాలకి మీరు అర్హులు కాకుండా పోతారు. దయచేసి ఒకసారి ఆలోచించండి. 3వ తారీఖు వరకు కూడా టైం ఉంది కాబట్టి మీరు ఆ ఫారాలు, మీరు నింపినటువంటి ఫామ్స్ ఆ బిఎల్ఓలకు అందజేసేటువంటి ప్రయత్నం, సంబంధిత అధికారులకు ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే వాళ్ళకి కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి ప్రయత్నమైనా చేయండి. సో ఇప్పటి వరకు మొత్తం 2.4 కోట్ల ఓటర్లు దరఖాస్తులు అధికారులు ఆన్లైన్ చేసినట్లు ఈసీ వెల్లడించింది. అంటే ఇంకా దాదాపు 1 కోటి మందికి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఆన్లైన్ చేయాలి. మరణించిన ఓటర్లు దాదాపు 6.50 లక్షలట, అంటే 6.5 లక్షల మంది. బిఎల్ఓలు నిర్వహించిన క్షేత్రస్థాయి వెరిఫికేషన్లో నమోదు చేయకూడని దరఖాస్తులు భారీగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు సేకరించిన గణాంకాల ప్రకారం అన్కలెక్టబుల్ కేటగిరీ కింద 24 లక్షల ఓట్లు చేరినాయట. అందులో మరణించిన ఓటర్లు దాదాపు 6.50 లక్షలు ఉంటే శాశ్వతంగా నివాసాలు మార్చుకున్న వారు 12 లక్షల పై ఉన్నారట. ఇప్పటికే ఇతర ప్రాంతంలో ఓటు కలిగి ఇక్కడ కూడా నమోదు డూప్లికేట్ ఓటర్లు 2.60 లక్షల మంది ఉన్నారట. అంటే ఒక పక్కన అక్కడ ఓటు, ఇక్కడ ఓటు, 2 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు 2.60 లక్షలు, అంటే 2,60,000 మంది ఉన్నారని, ఆచూకీ లేని వారు అంటే ఆబ్సెంట్ 78,000 మంది ఉన్నట్లు బిఎల్ఓలు నమోదు చేశారు. వీటితో పాటు ప్రాథమికంగా గుర్తించిన డూప్లికేట్ ఓటర్ల సంఖ్య 2 లక్షలు దాటిందట. ఈ దరఖాస్తులు ఏవి తిరిగి డిజిటలైజేషన్ ఎంట్రీ కాకపోవడంతో దాదాపు 25 లక్షల ఓట్లు శాశ్వతంగా తొలగిపోయాయన్నారు. వచ్చే నెల 3 తర్వాత డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2 చోట్ల ఓట్లు నమోదు చేసుకున్న వాళ్ళు ఒక్కో చోటుకే పరిమితం కావడం, ఉపాధి, వివాహాలు, ఇతర కారణాల వల్ల శాశ్వతంగా నివాసాలు మారడం, చనిపోయిన వారి పేర్లను తొలగించడం, సరైన పత్రాలు సమర్పించకపోవడం వంటి కారణాలతో ఈ ఓటర్లను అన్కలెక్టబుల్ ఎన్యుమరేషన్ దరఖాస్తుల కింద నమోదు చేసినట. ఇప్పటి వరకు 71% పైనే. రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాలు, చిన్న జిల్లాల్లో రికార్డు స్థాయిలో నమోదు పూర్తవగా అర్బన్ జిల్లాల్లో మాత్రం కొంత నెమ్మదిగా సాగుతుంది. నమోదు కావాల్సిన ఇప్పటి వరకు 71% పైనే. రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాలు, చిన్న జిల్లాల్లో రికార్డు స్థాయిలో నమోదు పూర్తవగా అర్బన్ జిల్లాల్లో మాత్రం కొంత నెమ్మదిగా సాగుతుందట. నమోదు కావాల్సిన నాన్ డిజిటలైజ్ ఫారాలు ఇంకా 1,02,18,238, అంటే 30% ఉన్నాయట. యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.85% డిజిటలైజేషన్తో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిస్తే జనగామలో 87%. అలాగే ఇట్లా ఒక్కొక్క సంబంధించినటువంటి జిల్లాలో ఒక్కొక్క రకంగా ఇవి ఇప్పటి వరకు నమోదు కావడం జరిగింది. సో చూడాలి ఇది ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ఏ విధంగా కాబోతా ఉన్నది, ఎంతమంది అర్హులైనటువంటి ఓట్లు కూడా తొలగించేటువంటి అవకాశం ఉంటుందనేది మనం ఫ్యూచర్లో చూడాలి. కాబట్టి ఇప్పటికైనా టైం ఉంది, 3వ తారీఖు వరకు టైం ఉంది. ఈ యొక్క 7 రోజుల వారం, ఇంకా 10 రోజుల టైం ఉంది. ఇంకా 10 రోజుల టైంలో మీ యొక్క ఆ ఫామ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే మీ ఓటు హక్కును మీరే చేతులారా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఒకసారి మీరు దీని పట్ల కొంత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి.